రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి 252 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ TUWJ 143 నల్గొండ జిల్లా కమిటీ పక్షాన నల్లగొండ కలెక్టరేట్ ముందల ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి 250 జీవోలో అంత లోపభూయిష్టమైన విధి విధానాలు రూపకల్పన చేయడం జరిగింది. ఆ విధి విధానాల రూపకల్పనలో ఎవరి పాత్ర ఏముందో తెలియదు, కానీ జర్నలిస్టుల ఉనికికి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కొన్ని సెక్షన్లకు. అందులో ప్రధానంగా డెస్క్ పరంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు ఫీల్డ్లో ఉన్న జర్నలిస్టులను విభజించి పాలిస్తూ వేరువేరు కార్డులను జారీ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. అదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి సుదీర్ఘకాలంగా ప్రజా సేవలు అందిస్తున్నటువంటి కేబుళ్లను కూడా మొత్తానికి నిర్మూలన చేయాలన్న ఉద్దేశంతో వాటికి కార్డులన్నీ రద్దు చేయడం అనేది, ఇటువంటి పరిణామాలు జర్నలిస్టు వ్యవస్థకు మంచిది కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇది జర్నలిస్టుల కుటుంబాలకు కానీ, జర్నలిస్టులకు కానీ, ఆ సెక్షన్లకు కానీ, ప్రధాన మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్ని వర్గాలకు కూడా 50% వరకు అక్రిడేషన్ కార్డులను రద్దు చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. సదరు జీవోను వెంటనే సవరించాలని, అదే సందర్భంలో ప్రభుత్వం ఈ జర్నలిస్టుల యొక్క ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని సవరించడంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో రాబోయే రోజులలో మరిన్ని మార్గాలలో, మరిన్ని రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ 250 జీవోలో విడుదల చేశారు, కానీ జారీ చేసిన వాళ్ళు కానీ, దానికి బాధ్యులుగా ఉన్నవాళ్ళు కానీ జర్నలిస్టుల్లో నెలకొన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా సదరు వ్యక్తులు పత్రికా ప్రకటన జారీ చేస్తూ జర్నలిస్టులకు ఎలాంటి అన్యాయం జరగదని ఊకదుంపుడు ప్రసంగాలతో కూడినటువంటి పత్రికా ప్రకటన జారీ చేయడం జరిగింది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది ఆ రకంగా కాకుండా మీకు బాధ్యత ఉంది కాబట్టి జర్నలిస్టుల అనుమానాలు మీరు ఒకవేళ 250 ద్వారా ఎవరికి అన్యాయం జరగదని మీరు భావిస్తున్నప్పుడు ఆ విషయాన్ని జర్నలిస్టు లోకానికి మీరు వివరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మేము ఇప్పటికైనా 143 జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కానీ, ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నన్ని కొన్ని యూనియన్లు కానీ ఈ బాధ్యత తీసుకొని జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు వాళ్ళ అవసరమైతే వాళ్ళ ఇంటి ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.